ఇందాక మీరు 123 జీవో గురించి మాట్లాడారు, మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు. సో ఇటీవల హైకోర్టు జడ్జిమెంట్ మీకు వ్యతిరేకంగా వచ్చింది కదా? 123 వ్యతిరేకంగా రాలేదు సార్. అంటే అట్లా కాదు, వాళ్ళు ఏం చెప్పారు జడ్జిమెంట్లో అంటే చాలా స్పష్టంగా, ఎవరైతే మీరు నిర్వాసితుల కోసం చేస్తున్నారో నిర్వాసితులంతా హైదరాబాదు చుట్టుపక్కల ఉంటున్నారు, మల్లన్న సాగర్ దగ్గర ఎవరు ఉండట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అక్కడ ఏ విధంగా వాళ్ళు డిస్లోకేట్ అయ్యారని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి దాని మీద హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా సార్. నేను దాన్ని అగ్రీ చేయను సార్. ఎందుకు అని అంటే నేను దాదాపుగా ఆ ఇష్యూ కింద నేను చాలా వరకు నేను దామనతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను స్టడీ ఉన్నాను, నేను స్టడీ చేస్తున్నాను. అక్కడ కేసులు వేసినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కూలి, అంటే అక్కడ వ్యవసాయం జరిగితే నా యొక్క జీవనోపాధి ఉంటుంది అని చెప్పేసి ఆ కూలీలు దానిపైన డిపెండ్ అయినారు. సో అట్లాంటి కూలీల యొక్క వాళ్ళ కడుపు కొడుతున్నప్పుడు ఇక్కడ భూమి లేదు, రేపటి నుంచి వ్యవసాయం జరగదు, ఇక్కడ ఎలాంటి నాకు కూలి పని దొరకదు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ తను తట్టా బుట్ట చదువుకొని ఇంకో దగ్గరికి పోవాల్సినటువంటి పరిస్థితి. కన్న ఊరును ఏమంటారు తిరిగినటువంటి గట్టి మట్టి గాలి వాసన పీల్చినటువంటి ఆ వాతావరణం వదిలిపోవాలంటే ఎవరికైనా బాధనే. సో అట్లాంటప్పుడు మా యొక్క నెక్స్ట్ నా యొక్క జీవితం ఏంటి, నా యొక్క పరిస్థితి ఏంటి అని డెఫినెట్గా క్వశ్చన్ చేసుకుంటారు. అట్లాంటి వ్యక్తులు కోర్టుకెళ్ళి కొట్లాడినారు తప్ప అట్లాంటి వ్యక్తుల పోరాటానికి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది తప్ప ఒక తార్నాకలో ఉండేటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైలు కూలీలకు కానీ నార్మల్ కూలీలకు కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు సార్. ఇది కేవలము టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలోని భాగంగానే మమ్మల్ని తక్కువ చేసే ప్రయత్నంలోనే మేము కొట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా దాన్ని డైవర్ట్ చేసే అంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇష్యూయే తప్ప ఇది జెన్యూన్ అనేటువంటి మ్యాటర్ కాదు. దొడ్డిదారిని వచ్చిన 123 ఎందుకు చేస్తే చెప్పండి, 2013 యాక్ట్ కన్నా బెటర్మెంట్గా ఉంటే నువ్వు తీసుకోమని చెప్పింది కోర్టు. దీనికన్నా అంటే మార్కెట్ రేట్ కన్నా 3 ఇంతలు ఎక్కువ చేసి ఇవ్వు, దాన్ని తెచ్చే జీవోలో అది ఉన్నట్లయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, అది కోర్టు చెప్పింది. కానీ మీరు ఆ విధంగా చేయలేదు కదా. యాక్ట్ 2013లో కూడా అదే ఉంది. దీనికన్నా బెటర్మెంట్ ప్రైజ్ ఇచ్చినప్పుడు నీవు రాష్ట్రంలో ఉన్నటువంటి నీ వెసులుబాటును బట్టి నువ్వు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, అంటే ఒక స్పష్టత కావాలి. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మల్లన్న సాగర్ అంటే మేము చేసినటువంటి పోరాట ఫలితంగానే ఇప్పుడు రేపు వాళ్ళకు కూలీలకు కూడా సార్ ఒక్కొక్క రీసెంట్ కూడా మళ్ళీ ఇంకొకటి నడుస్తున్నది. కూలీలకు కూడా ఒక్కరికి 5 నుంచి 6 లక్షల రూపాయలు వచ్చే అటువంటి పరిస్థితి వల్ల మేము కల్పించినామంటే ఆ ఘనత ఆ పోరాటము మా ఫలితమే, ప్రజా పోరాటము కాంగ్రెస్ విజయంగానే దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ భిన్నంగా చెబుతుంది కదా. లేదు సార్, దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్ ఇష్యూ తీసుకుందాము. మల్లన్న సాగర్ కింద ఉన్నటువంటి ఒక విలేజ్లో మీరు మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి దానికన్నా కొంచెం ఆ పక్కన ఉన్న ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, దాని సరౌండింగ్ ఏరియాలో 1 ఎకరా 30 లక్షలు పోతుంది. సో మరి ఇట్లాంటి వీళ్ళ భూములకు కూడా అదే విధంగా రావాలి కదా సార్, ఎక్కడైనా ఒకే రకమైనటువంటిది ఉండాలి. అట్లాంటి వాళ్ళకు మనం ఇంకా 3 ఇంతలు చేసి ఇచ్చినా పర్వాలేదు. మల్లన్న సాగర్కి యువతలు అంటే ఒక కాలువ అంటే వాగు ఉంటుంది, వాగుకి యువతల ఒకవైపు రేటు ఉంది, వాగు అవతలకి ఇంకొక రేటు ఉంది. ఒకరికి 6 లక్షలు, ఒకరికి 12 లక్షలు, ఒకే వాగు మధ్యలో అవతల యువతలకి. సో ఇంత వేరియేషన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎవరైనా కడుపు మండుతుంది కదా. నా భూమి వడగొట్టుకొని నా ఉన్న ఊరు వడగొట్టుకొని అన్ని వదులుకున్నాక కూడా కనీసం కట్టుబట్టలతో నేను ఊరు వదిలిపోతున్నప్పుడు నాకు ఇచ్చేటువంటి నష్టపరిహారంలో కూడా ఎందుకు వివక్ష చూపుతున్నారు అన్నది ఆ ప్రజల్లో ఉంది. సో అట్లాంటప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మాకు డెఫినెట్గా ఆ బాధ్యత ఉంది, వాళ్ళ తరపున పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత. అసలు తెలంగాణలో వీళ్ళు పెద్ద మూమెంట్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది ఒక ఏ విధంగా చూపిస్తున్నాం, ఒక రీడిజైనింగ్ పేరుతో చూపిస్తున్నటువంటి అది ఇవాళ ఒక దానిని టూరిస్ట్ ప్రాజెక్ట్ లాగా చూపించారు. టూరిస్టం ప్రాజెక్టులు చేయడానికి మన దగ్గర మేడారం దగ్గర ఉన్నటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అటవీలో టూరిజం లాగా చేశారు సార్. ఇప్పుడు లెక్చరర్స్ వెళ్ళారు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏమైందంటే అది ఒక మహాద్భుతం అని మీడియాలో చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఎందుకంటే భూగర్భంలో దాదాపుగా మీకు ఈఫిల్ టవర్ కంటే కూడా 400 అడుగులకు వెళ్ళి చేస్తున్నప్పుడు అది ఒక అద్భుతం, అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పినప్పుడు అందరూ వెళ్ళి చూడటంలో తప్పలేదు. అంతే తప్ప అది మీరు కేవలం అంటే దాన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కింద మీరు దాన్ని చూడాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట చెప్పగలుగుతాను సార్, ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేను వ్యతిరేకించట్లే, వచ్చినటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని త్వరితగతంగా మీరు పనులు చేస్తున్నామని చెప్తున్నారు. నేను దానికి వ్యతిరేకం కాదు, వెళ్ళి చూసే వాళ్ళకు కూడా నేను వ్యతిరేకం కాదు. కానీ మీరు వెళ్ళి
చూసినప్పుడు అది ఎలా కడుతున్నారు, ఎంత అధునాతనమైంది, ఎంత విధంగా ఉందని అది మాత్రమే చెప్తున్నారు తప్ప దాని కింద జీవితాలు ఎంతమందివి మగ్గిపోతే ఆ ప్రాజెక్ట్ తయారవుతుంది వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలంటే. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులే. జడ్జిలు అయి ఉండొచ్చు, జర్నలిస్టులు అయి ఉండొచ్చు, ఈ రైటర్స్ అయి ఉండొచ్చు, తర్వాత చాలా మంది ఇప్పుడు సిడబ్ల్యూసి మెంబర్లు కూడా వెళ్ళి చూసారు అక్కడికి. ఐ మీన్ అంటే ఇప్పుడు ఈ మన వాటర్కి సంబంధించినటువంటి వెళ్ళిన మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళి చూస్తారు. ఇంతమంది అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ వ్యక్తులే కదా, మరి వీళ్ళ పరిస్థితి ఎందుకు కనబడతలేదు మీకు? అది మాత్రం అంటే ప్రభుత్వాన్ని పొగడడం కోసం మనకి వస్తుంది. గవర్నర్ లాంటి వ్యక్తులు, గవర్నర్ రెస్పాన్సిబిలిటీ పర్సనే కదా సార్, గవర్నర్ లాంటి వ్యక్తి వెళ్ళి కూడా అది బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినారు తప్ప వాళ్ళ కింద ఉన్నటువంటి జీవితాల గురించి ఎన్నడన్నా వెళ్ళి వాళ్ళని కలిసారా మీరు? ఎన్నడన్నా వాళ్ళని పరామర్శించారా? నిజంగానే మీకు వచ్చిందా? తెలంగాణ ప్రభుత్వం మీరు సుఖంగా ఉన్నారా? మీ జీవితాలు బాగుపడ్డాయా? మీకు నష్టపరిహారం వచ్చిందా? మీరు ఎందుకు అడగలేరు సార్? అంటే ఎందుకు వివక్ష మీకు? అంటే ప్రభుత్వం ఏది చెప్తే ప్రభుత్వం కింద రబ్బర్ స్టాంపు లేక మీకు వచ్చే కొన్ని పదవుల కోసం, మీ పదవులను కాపాడుకోవడం కోసం ఇవన్నీ మీరు నాటకాలు చేస్తున్నారు అన్నది ప్రజలకు అర్థం అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినటువంటి ఈ వ్యక్తులంతా ఇలా ఏడబడుకున్నారు అడుగుతున్నాం మేము. ఈ సోకాల్డ్ పర్సన్స్ అని చెప్పే అటువంటి వాళ్ళు కొద్దిమంది చైర్మన్లు వచ్చి వాళ్ళ పండగ చేసుకుంటారు. చైర్మన్ నీకు వస్తే సరిపోయిందా? దాని కింద పనిచేసినటువంటి వాళ్ళ జీవితాలు పనంగా పెట్టిన వాళ్ళ లైఫ్ గురించి మీరు మాట్లాడరు అక్కర్లేదా మీకు? ఇంకొక సంవత్సరం అయితే మీ పదవి అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నార్మల్ పర్సన్వే కదా, అప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాల్సిన వాడివే కదా, అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఒక పర్సన్గా నువ్వు అడుగు, ఇవ్వడం ఇవ్వకపోవడం ప్రభుత్వం యొక్క విధానం, కానీ అడగాల్సినటువంటి బాధ్యత మన పైన. అడిగితేనే తెలంగాణ వచ్చింది, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, మరి ఇది ఎందుకు అడగట్లేదు మీరు? వీళ్ళ బాధ్యత మీ బాధ్యత. రైటర్స్ వీళ్ళందరికీ మీరు ఏమైనా అప్పీల్ చేశారా? నేను అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు సార్, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళు ఫీల్ అవ్వాలా. ఎందుకంటే సమాజంలో జరిగే అటువంటి కష్ట నష్టాల గురించి కాబట్టి పీడిత ప్రజల నుంచి వచ్చే అటువంటి ఆ మేధస్సు నుంచి ఆ అవగాహన నుంచే నీ పెన్నుతో లిఖించబడుతుంది పేపర్ పైన. మరి అట్లాంటప్పుడు ఇది కూడా అది వాళ్ళకి సంబంధించిందే కదా. సో మరి అట్లాంటప్పుడు అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అప్పీల్ చేయడం అంటే ఇంకా సిగ్గుచేటు. కనీసం వాళ్ళకి ఆ స్పృహ స్వతహాగానే రావాలా. ప్రజల కోసం మీరు కవులుగా కవిత్వం రూపంలో మీరు బయట పెడుతున్నారు, పేపర్ పైన పెడుతున్నారు. సొసైటీలో కవులకు సాహిత్యాన్ని పోషించే వాళ్ళకి ఒక స్థానం ఉంది. ఇది మన ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే చెప్పినట్టు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని క్వశ్చన్ చేస్తాడు కదా, ఆ విధంగా మీరు అన్నట్టుగా ఈ నిర్వాసితుల బాధలు కూడా వీళ్ళందరూ తెలుసుకోవాలి సార్, 100% తెలుసుకోవాలి. ఇప్పుడు మొన్న ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి ఇష్యూలో ఎవరైతే అవార్డ్స్ అందుకున్నారో అవార్డు వాపస్ అనే ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నారు సార్? వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము మంచి చేసినప్పుడు ఆ ప్రభుత్వం మమ్మల్ని మెచ్చుకుంది, నువ్వు చెడు పనులు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి అవార్డును అంటే వాళ్ళ యొక్క అసహనాన్ని దాని రూపంలో వ్యక్తపరిచినారు. మరి మీరెందుకు వ్యక్తపరిచారు? వాళ్ళ యొక్క విషయాలను చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. సొసైటీలో నేను ఉన్నాను కాబట్టి. సొసైటీలో లేకపోతే ఒక కామన్ పర్సన్గా ఉంటే మిమ్మల్ని ఎవరు అడగరు. ఎందుకనంటే మీరు చెప్పేటువంటివి తాటికాయల అక్షరాలతోటి పేపర్ల పైన బ్యానర్ ఐటమ్లుగా పబ్లిక్లు చూస్తుంది. సో ఇది నిజమేనేమో వాస్తవమేమో అని తెలంగాణ సమాజం, తెలుగు సమాజం నమ్ముతుంది. మీరు పలుకిస్తున్నారు అట్లా. కాబట్టి డెఫినెట్గా దీన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా ఇవాళ మీడియా కూడా నేషనల్ మీడియాను కూడా ఇవాళ పెయిడ్ మీడియా లాగా పెట్టుకొని దానిని కూడా నేషనల్ లెవెల్లో ప్రాజెక్టు గురించి గొప్పగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను తప్పు పట్టట్లే, ఎందుకనంటే మన యొక్క గొప్పతనాన్ని ఇతర రాష్ట్రాల్లో తెలుసుకోవాలి, నేను కాదనట్లే. కానీ ఎట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పుకుంటే బాగుండేది అక్కడ. అది చెప్తే బాగుండేది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.